హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ వీడియో ట్యూస్డే బ్లాగ్ అనమాట. ఇది ట్యూస్డే బ్లాగ్ చూపిస్తున్నాను. ఆ రోజు మొత్తం కుకింగ్లో ఫుల్ బిజీగా ఉన్నానన్నమాట. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు కదా, అందుకని కొంచెం బిజీ అనమాట. ఇంటికి తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట, అందుకు కొంచెం బిజీగా ఉన్నాను. ఈ వీడియోలో మొత్తం మీరు కుకింగ్ ప్రాసెస్ అంతా చూస్తారనమాట. మొత్తం కుకింగే ఉంటుంది ఈ వీడియోలో. వాళ్ళ కోసం కలర్ రైస్, అలాగే చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. చికెన్ ఆల్రెడీ మన ఛానల్ చికెన్ కర్రీ ఉంది, నేను మా రెసిపీ ఏం చూపించట్లేదు. కలర్ రైస్ అంటే కడప స్టైల్ కలర్ రైస్ రెసిపీ చూపిస్తాను అనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ మీకు కలర్ రైస్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత అందులోనే ఒక 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట. రెండు మిక్స్ చేసి ఇవాళ నేను చేస్తున్నాను అనమాట కలర్ రైస్. అందుకోసం నేను కలర్ రైస్ కోసం తక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ ఏం వేయను, చాలా సింపుల్ స్టైల్లో వేస్తాను. పచ్చిమిర్చి, టమోటాస్ ఎక్కువ తీసుకుంటాను. టమోటాస్ అలాగే ఆనియన్ తీసుకోవాలన్నమాట. 2 పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. అవన్నీ మంచిగా క్లీన్ చేసుకొని అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా మన పిల్లలు ఉన్నారు కదా, చూసుకొని తీసుకోవాలి. ఆ రోజు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయ, టమోటా అలాగే ఆనియన్ అన్నీ మంచిగా కట్ చేసుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. అన్నీ మంచిగా కట్ చేసుకున్నాక మనం ఒక బౌండే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఒక 3-4-5 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ కాగేసిన తర్వాత మనం అన్నీ కోసి పెట్టుకున్నాం కదా, అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. అంతలోపు ఇందులో నేను కొంచెం షాజీరా, అలాగే కొంచెం చెక్క, కొంచెం లవంగం, అలాగే ఒక ఏలిక వేసేసాను అనమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసి టమోటా, ఆనియన్లో కొంచెం సాల్ట్ వేస్తే
తొందరగా మగ్గుతాయి కాబట్టి ఆనియన్ అన్నీ వేసేసి కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెడుతూ ఆనియన్ తిప్పుతూ బాగా మగ్గించుకోవాలి. ఇక్కడే మనకు ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేసేయాలన్నమాట. ఇక్కడే మళ్ళీ సపరేట్గా ఏం వేయించుకునే అవసరం లేదు. ఆనియన్ కూడా బాగా మంచిగా వేయించేసుకొని తర్వాత టమాటా కూడా వేసేసుకొని పెరుగు, ఇందులోకి మసాలా చూపిస్తాను. చాలా సింపుల్ మసాలా అన్నమాట. కొంచెం ఆఫ్ చెక్క, అలాగే 4 లవంగాలు, కొంచెం ఏలక్క, అలాగే ఆనియన్, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అన్నమాట. తెల్లవాయి, అల్లం అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గానే వేస్తానన్నమాట. ఇలా చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది కలర్ రైస్. నేను చెప్పిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి బాగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అంతే, ఆ మసాలా రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఏ మసాలా యూజ్ చేయడానికి అవసరం లేదు. తర్వాత మసాలా పేస్ట్ కూడా బాగా మంచిగా వేగాలి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. మసాలా అంతా వేగిన తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా మంచిగా వేగాలి. పెరుగుతో ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా ఏం కారం నేను యూజ్ చేయను అనమాట. పిల్లలు ఉంటారు కదా, కారం ఏం యూజ్ చేయను. ఆనియన్ వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ అలా పైకి రావాలన్నమాట. మొత్తం ఆయిల్ అంతా అలా పైకి వస్తే మన మసాలా రెడీ అయిపోయినట్టు. మసాలా మాత్రం ఖచ్చితంగా ఇంత మంచిగా వేగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. అందుకోండి మన ఆయిల్ అంతా పైన కనిపిస్తుంది కదా, అలా మంచిగా రావాలి. తర్వాత నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, మొత్తము 3కి 6 వేస్తారు మామూలుగా. నేను దీంతో మసాలా అవన్నీ వేసాను కదా, 5 వేసాను. ఇక్కడ మీరు వాటర్ చెక్ చేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ ఉప్పగా ఉన్నాయంటే మనకు కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది అనమాట. అది ఇక్కడ టిప్ అనమాట. కొంచెం ఎక్కువ ఉప్పగా అనిపిస్తే మన రైస్ వేసిన తర్వాత కూడా సెట్ అయిపోతుంది. ఇందులో నేను కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేశాను అనమాట. జస్ట్ కొంచెం బిర్యానీ ఆఫ్ మసాలా యాడ్ చేశాను. మీకు అది వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు. అలా వాటర్ని వేసాక వాటర్ని మంచిగా ఎసురు అనేది బాగా మరగాలన్నమాట. ఆ ఎసురు అంతా బాగా మరిగిన తర్వాత మనం రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ రైస్
వేసుకోవాలన్నమాట. రైస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆ రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ మంచిగా రైస్ ఉడికేటప్పుడు వేసుకుంటే మనకి తొందరగా కూడా ఉడికిపోతుంది. దాంతోపాటు ఆ పక్కన చికెన్ కర్రీ కూడా రెసిపీ చేస్తున్నాను. చికెన్ కర్రీ రెసిపీ ఏం చూపించట్లేదు, ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉందన్నమాట, అందుకని నేనేం రెసిపీ చూపించట్లేదు. ఒకసారి ఇలా కలర్ రైస్ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ మాత్రం మీరు ట్రై చేయండి. దీనికి కుష్కా కూడా అనుకోవచ్చు, మనం మార్నింగ్ టిఫిన్స్ లెక్కన చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి రెసిపీని మాత్రం ట్రై చేయండి. క్లిప్లో చూపిస్తాం కదా, అంతే మన కలర్ రైస్ రెడీ అయిపోయింది. మనం వేసిన ఎసురు కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంటే మన కలర్ రైస్ రెడీ అయిపోతుంది. కంప్లీట్గా సిమ్ చేసేసాను, అంతే. ఇంక చూపిస్తున్నాం కదా కలర్ రైస్, అలాగే వైట్ రైస్, చికెన్ కర్రీ, అలాగే కొంచెం చికెన్ ఫ్రై చేసేసాను అనమాట. అవి రాతి గుండెలు ఫ్రై చేసేసాను. అవే ఇంకంతే, సింపుల్ లంచ్. రసం ఏం చేయలేదు, పెరుగు ఉంది కదా, ఇంకా పెరుగునే. పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అనమాట, టైం తీసుకొని. ఈ బ్లాగ్లో పిల్లల్ని కూడా ఎక్కువ చూపించట్లేదు, మొత్తం కిచెన్లోనే అయిపోయింది. పిల్లలకి కారం తినరు కదా, సపరేట్గా కొంచెం చికెన్ కర్రీ తీసాను అనమాట. చికెన్ కర్రీ అలాగే కలర్ రైస్ తీసేసాను. వాళ్ళకి కూడా వాళ్ళు చికెన్ అంతగా ఇంట్రెస్ట్గా ఏం తినరు, కానీ ఏదో అలా తీసి పెట్టేశాను. తర్వాత మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత లంచ్ అందరు చేసేసారు, ఇంకా నేను కూడా కూర్చొని లంచ్ చేసేసాను అనమాట. ఆ రోజు మాత్రం కలర్ రైస్ చాలా ఎమ్మీగా వచ్చింది. బిర్యానీ టేస్ట్, మనం బిర్యానీ తింటాం కదా, ఆ టేస్ట్ వచ్చేసింది అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది కర్రీ. చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడన్నా కుదిరితే రాతిగుండలో ఫ్రై చేసి చూపిస్తాను మీకు, అది కూడా చాలా బాగుంటుంది. సరే ఎప్పుడన్నా చేసి చూపిస్తాను. చికెన్ కర్రీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను కూడా కూర్చొని లంచ్ చేసేసి ఒకసారి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. మధ్యాహ్నం పిల్లల్ని కూడా పడుకోబెట్టేసేసాను. మధ్యాహ్నం ఇంకే వ్లాగ్ తీయలేదు, చూస్తూ ఉండండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఉందన్నమాట. పిల్లలకి ఏదో, మా పెద్దోడికి కొంచెం సంథింగ్ ఏదో వామిటింగ్ అట్లా వచ్చేలా ఉందంటే దిష్టి తగిలి ఉంటుందనేసి దిష్టి తీసేసాను అనమాట. మీ సైడ్ దిష్టి ఎలా తీస్తారో చెప్పండి. మా సైడ్ అయితే ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. దిష్టి తీసేసేసి ఇంకా వాడిని కొంచెం ఫ్రెష్ ఎయిర్కి తీసుకెళ్తే బాగుంటుంది కదా, మంచి గాలి వస్తుంది. ఇంక తీసుకెళ్దామని కిందకి తీసుకెళ్ళాను. ఆ టైమే వచ్చేసి 6:30 ఆ టైమే ఉంది. ఇంక ఇంటి పక్కలోనే కొద్దిసేపు ఆడిపించాను అనమాట. వాడికి ఏదోలా అనిపిస్తుంది అనమాట, వామిటింగ్ సెన్సేషన్. అలా ఫ్రెష్ ఎయిర్కి తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేసి దిష్టి తీసేసేసి ఇంకా పిలుచుకొని వెళ్ళాను అనమాట. మధ్యాహ్నం అదే చికెన్ కర్రీ తిన్నాడు కదా, కొంచెం దిష్టి తగిలినట్టుంది. తర్వాత మనకేమో అరకలేదనమాట. సంథింగ్ పిల్లలు అంతే కదా, ఒకసారి ఎట్లుంటారో తెలియదు మనకు. అందుకని ఆడిపించేసి మళ్ళీ పైకి వచ్చేసి వైట్ రైస్ అలాగే ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం పప్పు పెట్టేసేసి రసం పెట్టేసాను. ఇంకా మళ్ళీ అంతా గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తోమేసేసుకోవాలి. మొత్తం కిచెన్ అంతా డిస్టర్బ్గా ఉందన్నమాట. అంత మెస్సీ అయిపోయింది. పద్ధతి నుంచి కుకింగ్ కదా, అంత మెస్సీ అయిపోయింది. మళ్ళీ కిచెన్ అంతా ఒకసారి అంతా క్లీన్ చేసేసాను. అప్పటికి టైం 10:30 ఆ టైం అయింది. ఇంకా అవన్నీ ఏం రెసిపీస్ అని ఏం షూట్ చేయలేదు. ఇంకా అంతా కిచెన్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టేశాను.